సో, కొన్ని అనారోగ్య కారణాల వల్ల కొంతమందికి పక్షవాతం బారిన పడుతూ ఉంటారు. మరి అలాంటి వారికి ఎన్ని మందులు వాడినా కూడా సరికావు. మరి ఈ పక్షవాతానికి ఆయుర్వేదంలో ఎలాంటి మందులు ఉన్నాయి? దీన్ని పూర్తిగా నయం చేయవచ్చా? ఇవన్నీ మనతో మాట్లాడడానికి చిట్టుబొట్ల మధుసూదన శర్మ గారున్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. పక్షవాతం అనేది చాలా క్లిష్టమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. మంచం మీద అతుక్కుపోయి, వారి పనులు కూడా వాళ్ళు చేసుకోలేని పరిస్థితులు నెలకొంటాయి. ఇలాంటి పక్షవాతానికి ఆయుర్వేదంలో ఎలాంటి మందులున్నాయి? అందులో మీరు చెప్పేవన్నీ వంటింటి చిట్కాలే. సో, ఈసారి మాకు వంటింటి చిట్కాగా ఏం చెప్పబోతున్నారు? పక్షవాతాన్నే పక్షాఘాతం అనేటువంటి పేరుతో ఆయుర్వేద మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే ఆ యొక్క వ్యాధిని గురించి చక్కగా ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగిందమ్మా. ఓకే. పక్ష ఆఘాతం, పక్షం అంటే సగం అమ్మా. ఆ! పక్షము మాసము అని చెప్తుంటారు. అవును. పక్షం అంటే హాఫ్. హ్మ్. సో ఈ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళలో సగం భాగం శరీరము చైతన్య రాహిత్యం అయిపోతుంది. హ్మ్. కాలు, చెయ్యి, సగ అవును. భాగం ఈ ముఖము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి పక్ష ఆఘాతం అంటారు. ఓకే. పక్షం అంటే సగము, ఆఘాతం అంటే దెబ్బతినడం. హ్మ్. హ్మ్. పక్ష ఆఘాతం దీన్నే ఆధునిక వైద్య శాస్త్రం ప్రకారము హెమిప్లీజియా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఓకే సార్. సర్వసాధారణంగా పెరాలసిస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. హ్మ్. ఈ పక్షవాతము లేదా పక్షాఘాతము లేదా హెమిప్లీజియా లేదా పెరాలసిస్ అని చెప్పబడేటువంటి ఈ వ్యాధి ఎలా కలుగుతుందంటే మెదడులో రక్తం గడ్డగట్టడం వల్ల ఎక్కువ శాతం మందిలో కలుగుతుంటుంది. రక్తనాళాల్లో ప్రవహించేటువంటి రక్తం గడ్డగట్టడం వల్ల పక్షవాతం వస్తూ ఉంటుందమ్మా. ఎక్కువ శాతం మందిలో. అతి తక్కువ శాతం మందిలో మాత్రం రక్తనాళాలు చిట్టడం వల్ల కూడా వస్తుంటుంది. సో ఈ సమస్య వచ్చినప్పుడు అర్ధభాగం అంటే కుడివైపు కానీ ఎడమవైపు కానీ కాలు, అదేవిధంగా చెయ్యి, అదేవిధంగా ఈ యొక్క ముఖ భాగము ఇదంతా స్పర్శ రాహిత్యంగా అయిపోయి చైతన్య రాహిత్యం అయిపోతుంది. సో చెయ్యి ఎత్తడం కష్టంగా ఉంటుంది, దించడం కష్టంగా ఉంటుంది, చేతి ఏదైనా తీసుకోవడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా నడవాలన్నా, కూర్చోవాలన్నా, పడుకోవాలన్నా, మెట్లు ఎక్కాలన్నా ఏది చేత కదమ్మా. సో మనిషి నిస్సహాయ స్థితి, అంటే సపోర్ట్ లేనిది ఆ మనిషి కదలేనటువంటి పరిస్థితి ఉంటుందమ్మా. సో ఉన్నట్టుండి కుప్పకూల్చేటువంటి పరిస్థితి ఈ వ్యాధిలో కలుగుతుందమ్మా. ఎక్కువ శాతం మందిలో. అతి తక్కువ శాతం మందిలో మాత్రం కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయమ్మా ఇలాంటి లక్షణాలన్నీ. కానీ ఎక్కువ శాతం మందిలో మాత్రం సడన్ గా కుప్పకూలిపోతారు. దీనికి కారణాలు ఏంటంటే షుగర్ వ్యాధి నియంత్రణ లేకపోవడం కానీ, బీపీ ఎక్కువగా ఉండడం కానీ, అది నియంత్రణ లేకపోవడం కానీ, స్థూలకాయం కానీ, అదేవిధంగా మానసిక ఒత్తిడి కానీ, ఇలాంటి అనేక రకాలైన కారణాల వల్ల ఈ యొక్క పక్షవాతం వస్తుంటుందమ్మా. కొంతమందికి ఎలాంటి కారణాలు స్పష్టంగా లేకపోయినప్పటికీ వయోరీత్యా వయస్సు వల్ల కూడా కొంతమందికి వస్తుందమ్మా. రక్తనాళాల్లో రక్త ప్రవాహం సరిగ్గా లేకపోవడం చేత, ఆ ప్రభావం చేత కూడా కొద్ది శాతం మందిలో వయస్సు వల్ల కూడా ఎక్కువ వయస్సు ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఈ పక్షవాతం వస్తూ ఉంటుంది. దీనికి చాలా మంచి రెమెడీ మనం మన ప్రేక్షకుల కోసం చెప్పుకోవచ్చు. సో గత దాదాపు 30-35 సంవత్సరాల నుంచి కూడా దైనందిన జీవితంలో మా వద్దకు వచ్చేటువంటి ఇలాంటి పేషెంట్స్కి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని చెప్పడం వల్ల, వాళ్ళు అది పాటించడం వల్ల చాలా త్వరగా శీఘ్రంగా సత్వరమే ఆ యొక్క సమస్య నుంచి చాలా మంది పడగలిగారమ్మా. కాబట్టి మరి ప్రేక్షకులకు ఇలాంటి ఔషధాన్ని చెప్పడం వల్ల ఇతర ఔషధాలతో పాటు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత సమర్థవంతంగా శీఘ్రంగా వెంటనే కలుగుతాయి. సో ఆ యొక్క ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే 3 పదార్థాలతో ఔషధం తయారు చేసుకోవాలి. మూడు పదార్థాలు. ఎన్నో మందులు వాడుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ 3 పదార్థాలు. సో మొట్టమొదటి పదార్థం శొంఠి అమ్మా. శొంఠి అన్ని మనకు తెలిసినవమ్మా. సో ఈ రక్తాన్ని సజావుగా మరి దేహాన్ని అంతా సప్లై చేసేటువంటి అద్భుతమైనటువంటి గుణం ఈ శొంఠిలో ఉందమ్మా. ముఖ్యంగా మెదడుకు సంబంధించినటువంటి రక్తనాళాలకు సంబంధించినటువంటి వికారాలు ఏదైనా ఉన్నా, రక్త ప్రవాహంలో ఇలాంటి ఆటంకాలు, అంతరాయాలు ఉన్నా అలాంటి ఆటంకాలను తొలగించేటువంటి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి సమర్థవంతమైనటువంటి శక్తి శొంఠిలో ఉందమ్మా. అందుకే శోధించే శొంఠి అని చెప్పేసి చెప్తుంటారు. ఈ శొంఠిలో ఉన్నటువంటి జింజరాలు, షాగోలు, శాలిసైలిక్ యాసిడ్, కుర్కుమిన్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క సమస్యను తగ్గించడమే కాకుండా ఈ నరాలకు అత్యంత సమర్థవంతంగా చాలా శీఘ్రంగా చైతన్య శక్తిని కలుగజేసేటువంటి అద్భుతంగా ఈ యొక్క శొంఠిలో రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. చాలా త్వరగా మార్పు వచ్చేస్తుంది, రికవర్ అవుతుంది. ఈ యొక్క శొంఠి పొడి ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. శొంఠి కొమ్ములు ఇలాంటి మనకు మార్కెట్లో దొరుకుతాయి, పొడి మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి ఏదో ఒక పద్ధతిలో పొడి మనకు దీనికి అవసరం. ఒక 20 గ్రాములు శొంఠి పొడి తీసుకోవాలమ్మా. రెండవ పదార్థంగా ఆవాలమ్మా. అసలు మనం ఊహించుండము ఆవాలతో పక్షవాతానికి మందుందని.
ఆవాలమ్మ మీరు అన్నట్లు ఎవరు ఊహించరు ఎవరు ఊహించరు. ఆవాల్లో కూడా అంత అద్భుతమైన శక్తి ఉందమ్మా, పక్షవాతాన్ని తగ్గించేటువంటి శక్తి. ఈ ఆవాలు మన వంటింట్లో దొరికేటువంటి ఆహార పదార్థం, దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆవాలను కాస్త చాలా కొద్దిగా వేయించాలమ్మా, మరి వేయిస్తే మాడిపోతాయమ్మా. చాలా లైట్ గా వేయించేసేసి మిక్సీలో వేసేసి పౌడర్ లాగా తయారు చేసుకుని ఆ పౌడర్ ని ఒక 20 grams తీసుకోవాలమ్మా. ఈ ఆవాల్లో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలమ్మా, సినిగ్రిన్ గానీ, మైరిసిన్ గానీ, ఐసోహాబ్రిటిన్ కానీ, ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు కూడా మరి మెదడులో రక్త సరఫరాను సజావుగా జరిగేట్టు చేయడమే కాకుండా నరాలకు మంచి శక్తిని కలగజేసేందుకు, నర్వస్ యొక్క శక్తిని కాపాడేందుకు ఈ యొక్క ఆవాలు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. ఈ ఆవాల చూర్ణం ఒక 20 grams తీసుకోవాలి. మూడవ పదార్థంగా మిరియాలమ్మా. మిరియాలు కూడా మన అందరికీ తెలిసిందే. మిరియాలు కూడా చాలా చక్కగా ఈ యొక్క సమస్య తగ్గేందుకు ఉపయోగపడతాయమ్మా. మిరియాలు కూడా కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఆ యొక్క చూర్ణాన్ని కూడా 20 grams తీసుకోవాలి. మిరియాల్లో ఉన్నటువంటి ఈ యొక్క పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఈ యొక్క సమస్య తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క మిరియాల్లో ఉన్నటువంటి మరొక గుణం ఏంటంటే, పెప్పరిన్ యొక్క మరొక గుణము రక్తనాళాలు సంకోచ వ్యాకోచాలను బాగా చేసేసి, రక్తనాళాలలో దోషం లేకుండా చేసేసి, రక్త ప్రవాహాన్ని బాగా సజావుగా జరిగేట్టు చేసేటువంటి అద్భుతమైనటువంటి గుణాలు ఈ మిరియాలో ఉన్నటువంటి ఈ యొక్క పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థంలో ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఈ యొక్క మిరియాలు ఈ విధంగా వాడుకోవడం వల్ల మెదడుకు సంబంధించినటువంటి ముఖ్యంగా మరి మాట, ఇవన్నీ లక్షణాలు ఉన్నప్పటికీ మాట స్పష్టంగా లేకపోవడము, మాట సరిగ్గా రాకపోవడము, అదేవిధంగా మరి జ్ఞాపక శక్తి తగ్గడం, ఇలాంటివన్నీ కూడా పక్షవాత రోగికి ఈ లక్షణాలన్నీ కూడా ఉంటాయి. అలాంటి లక్షణాలన్నీ మరింత త్వరగా సమర్థవంతంగా వెంటనే తగ్గించేందుకు ఈ మిరియాల్లో ఉన్నటువంటి పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది. ఈ మిరియాల పొడి కూడా ఒక 20 grams తీసుకోవాలి. ఈ 3 పదార్థాలు అంటే శొంఠి పొడి 20 grams, ఆవాల పొడి 20 grams, మిరియాల పొడి 20 grams, ఈ 3 పదార్థాలు కలపడం వల్ల మనకి 60 grams ఔషధం రెడీ అవుతుంది. ఈ 60 grams ఔషధం మనకి 1 month కు సరిపోతుంది. ఉదయం 1 గ్రాము, రాత్రి 1 గ్రాము. సూక్ష్మంలో మోక్షం అమ్మా. జస్ట్ 1 గ్రామ్ మార్నింగ్, 1 గ్రామ్ నైట్. ఆహారానికి ఒక అరగంట ముందు. తేనె వాడదగినటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనెతో కలిపి తీసుకోవచ్చు. తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 50 ml గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు. మరి గోరువెచ్చని నీళ్ళలో లేదంటే పాలల్లో కూడా, గోరువెచ్చని పాలలో కూడా తీసుకోవచ్చు. ఎలాగ తీసుకున్నప్పటికీ ఇందులో ఔషధ గుణాలు, ఔషధ తత్వాలు సదా దేహంలో ఉంటూ, సదా కాపాడుతూ, సదా రక్షిస్తూ ఈ పక్షవాత రోగగ్రస్తుని అతి త్వరగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడేందుకు ఉపయోగపడమే కాకుండా భవిష్యత్తులో మరలా తరచుగా ఈ యొక్క సమస్య పునరావృతం కాకుండా కూడా ఇందులో రసాయన ఔషధ గుణాలన్నీ కూడా మనల్ని కాపాడుతుంటాయమ్మా. ఓకే సార్. సో చూసారు కదా అండి, పక్షవాతానికి మన వంటింట్లో దొరికే ఆవాలు, మిరియాలు, సొంటి ఎంత సింపుల్ చిట్కానో మనం ఇంగ్లీష్ మందులు వేలకు వేలు ఖర్చు పెట్టి వాడుతూ ఉంటాము. వాటితో పాటు వీటిని వాడుకుంటే ఎక్కువగా దానికి గురి కాకుండా కాపాడతాయి అంటున్నారు. చాలా మంచి చిట్కా చెప్పారండి. నమస్కారం. నమస్తే.